హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. 2029 ఎలక్షన్స్ చాలా పీక్స్లో ఉండబోతున్నాయి. డెఫినెట్గా అటు సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా. అయితే అప్కమింగ్ సీఎంగా చెప్పబడుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి లేదా పార్టీ నేతల అభిష్టమో అభిమానంతోనో చెప్పుకున్నటువంటి కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు, ఆయన ప్రత్యర్థి ఇప్పుడు నాతో పాటుగా ఆర్టీవీ పాడ్కాస్ట్లో గెస్ట్గా ఉన్నారు. ఒకప్పుడు కేటీఆర్కి సైతం ముచ్చెమటలు పట్టించి ఓటమి అంచు అంటే నిజంగానే భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించిన వ్యక్తి డెఫినెట్గా ఆయన. సో ఇప్పుడు సిరిసిల్ల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ సిరిసిల్లలో ఏం జరగబోతోంది, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పొలిటికల్ సినారియో, అట్ ద సేమ్ టైం తెలంగాణ ఉద్యమకారుడు కూడా కేసీఆర్తో పాటుగా కలిసి పనిచేసిన వ్యక్తి. డీటెయిల్గా మాట్లాడదాం. నాతో పాటుగా కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మనోజ్ గారు. ఎవరు సార్? ఫైన్ మనోజ్, మీరు బాగుండ్రా? అవును సార్. కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, కానీ కేటీఆర్ మాత్రం అక్కడ ఎమ్మెల్యేగానే ఉన్నారు. గజ్వేల్లో కేసీఆర్ ఉన్నారు, సిద్దిపేటలో హరీష్ రావు ఉన్నారు. ఇది మాత్రం మారట్లేదు. చాలా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రత్యేకత అంత స్ట్రాంగ్గా లేకపోవడం కూడా అనేది ఇందాక మనం డిస్కషన్ మాట్లాడుకున్న సిచ్యువేషన్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది. నిజంగానే ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాయి. ప్రతిపక్షాలనే కానీ లేకుంటే వాళ్ళ రాజకీయ వ్యూహం అంటారా లేకపోతే ఇంకేదంటారా చేయగలుగుతాయి. ఉదాహరణకి కొడంగల్లో 2018లో పట్నం నరేందర్ రెడ్డిని ఏ స్థాయిలో బీఆర్ఎస్ గెలిపించుకోగలని అందరూ చూసారు. రేవంత్ రెడ్డి అప్పటికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ మారడము, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు తిరిగిరు, ఆయన ఎన్నో నియోజకవర్గాలు ప్రచారం చేసిర్రు, చాలా అరగెంట్గా వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి సొంత నియోజకవర్గంలో ఓడిపోతారని ఊహించారు. ఆడ ఓడగొట్టగలిగిరానంటే అప్పుడు ప్రభుత్వంలో యొక్క వెన్నుదన్ని కానీ అధికార యంత్రాంగాన్ని కానీ లేకుంటే రాజకీయ చతురతని కానీ వాడుకుంది బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే నిజంగా రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి కేకే మహేందర్ రెడ్డి ఒక టాల్ పర్సనాలిటీగా పెట్టవచ్చు. అక్కడ అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర రాజకీయ చతురత ఉంటుంది, అధికార యంత్రాంగం ఉంటుంది. ఒక ఇండైరెక్ట్ చాలా సందర్భాల్లో కూడా ప్రోటోకాల్ మాకు పాటిస్తామని ప్రతిపక్ష ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం, ప్రోటోకాల్ ఇస్తలేరు, పాటిస్తలేరు, పోలీసులు వాళ్ళు ఫిర్యాదు చేయడం చూసినాం. మీరు తలుచుకుంటే అక్కడ ఆల్టర్నేటివ్గా ఒక శక్తికి ఎదగవచ్చు. మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీకు ఆ స్కోప్ దొరకట్లేదా, ఇవ్వట్లేదా, ఏం జరుగుతున్నది? రెండు అంశాలు ఉంటాయండి. ఇప్పుడు నేను ఒకటి వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుంది. ఒక ఆ ప్రాంతంలో ఇప్పుడు నేను కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అండి. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున సరే నేను పోటీ చేసిన కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. మంచికి చెడుకు అందుబాటులో ఉంటా కూడా నేను. రెండవది ఏంటంటే లేని ప్రోటోకాల్, ఆపాదించిన ప్రోటోకాల్ మాకు అవసరం లేదు. నా వ్యక్తిత్వం మిమ్మల్ని తీసుకోమని కాదు, అట్లాంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రభుత్వం ఇచ్చే ప్రోటోకాల్ వేరు. ఇప్పుడు నేను లేని ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎమ్మెల్యేలు గెలవకున్నా కానీ ప్రోటోకాల్ సెల్ఫ్ క్లెయిమ్డ్ ప్రోటోకాల్ తీసుకుంటున్నారు. ఆ సెల్ఫ్ క్లెయిమ్డ్ ప్రోటోకాల్స్ నాకు అవసరం లేదు. అధికారులు మనకు కొంచెం మర్యాదగా ఉన్నప్పటికి కూడా వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళు ఉంచాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు ఉంటాయి, రేపు పోతాయి, కానీ అధికారంలో మనకి ఇబ్బందులు పెట్టలేదు. రెండోది కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రజాస్వామ్యానికి అతి ఎక్కువ విలువనిచ్చే పార్టీ ఈ దేశంలో ఏదో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా వ్యవస్థలు నిర్వీర్యం చేయదు అది. ఆ వ్యవస్థలు ఇంతకాలం ప్రజలందరూ కూడా ఇవాళ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను ఇలా ప్రశ్నించే గొంతుకలను తయారు చేసే రాజ్యాంగాన్ని తయారు చేసింది వాళ్ళ. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అని కానీ ఇవన్నీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం చెప్పేది ఏంటంటే స్థూలంగా ప్రశ్నించే హక్కును ప్రజలకు ఇచ్చింది, నెరవేర్చే బాధ్యతను ఆ ప్రశ్నించే హక్కులను ఏదైతే ప్రశ్నిస్తారో వాటిని నెరవేర్చే బాధ్యత అధికారులకును మంత్రులకు ఇచ్చింది. ఇక్కడ నేను అధికారంలో ఉన్నా అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు విర్రవీగితే నువ్వు విర్రవీగుడే తప్ప ఇంకోటి కాదు. అది నీ బాధ్యత. సామాన్యుడి యొక్క కష్టాన్నో సుఖాన్నో సమస్యను తీర్చే బాధ్యత నీకు ఇచ్చింది. ఎమ్మెల్యేకి కానీ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ అది బాధ్యతను మనం అధికారంగా అనుకొని విర్రవీగితే అది ప్రజాస్వామ్యానికి విఘాతం అది. ఎందుకంటే ప్రజలను మనము నిర్లక్ష్యం చేసినట్టయితుంది, ప్రజల యొక్క విలువలను ప్రజాస్వామిక విలువలను మనము నిర్వీర్యం చేసినట్టయితుంది. అది ప్రజాస్వామ్యం యొక్క బూటి. అట్లనే కాంగ్రెస్ పార్టీలో నేను ఇంతకుముందు ఫస్ట్లోనే మాట్లాడుతూ చెప్పాను, ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం కొరకే చాలా మటుకు పనిచేసినాయి, వ్యవస్థలు నిర్వీర్యం చేసినాయి. టీడీపీ నుంచి మొదలుకుంటే అంటే నేను ఏదో ఇబ్బంది పెట్టాలనో నీ క్వశ్చన్ అడగడం నా వెనుక నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ చివరి నిమిషంలో రాత్రి ఆయన అరెస్ట్ చేయడము, ఎలక్షన్స్లో ఆయన గెలవబోతున్న సిచ్యువేషన్ నుంచి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం, ఆయన ఇలాంటి జరిగిన సిచ్యువేషన్స్లో ఇప్పుడు నిజంగానే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా రేసులో ఉన్నటువంటి కేటీఆర్ ఆ పార్టీ నుంచి
డెఫినెట్గా ఒకరోజు రేవంత్ రెడ్డికి అండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఓ థ్రెట్ అయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా చేయాలనుకుంటే సరే ఆ ప్రోటోకాల్ మిమ్మల్ని తీసుకోమనకపోయినా లేకుంటే ఇంకేది లేకపోయినా మిమ్మల్ని కొంత బాధ్యతలు ఇచ్చి ఆ నియోజకవర్గం వరకు ఆ జిల్లా వరకు యూ ఫైట్ విత్ దిస్, మీరు ఇలాంటి విషయాల్లో ఫైట్ చేయమనో లేకపోతే ఏదో రకంగా అవకాశం కల్పించాల్సింది. కానీ మీరు ఎక్కడ ప్రాధాన్యత లేనట్టు కనబడుతుంది. నాకు ప్రాధాన్యత ఉంది కానీ నేను కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, నేను ఒక నియోజకవర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను, నియోజకవర్గంలో బాధ్యతలు మంచి చెడులు మా కార్యకర్తలకు చూడాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. నన్ను పార్టీ నిర్ణయించింది కదా, నేను పోటీ చేసి ఓడిపోయినా కాబట్టి నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతల నుంచి పార్టీలో ఉన్న యాక్టివిటీస్ కానీ, రేపు పొద్దుగాల ప్రజలకు తీసుకున్న యాక్టివిటీస్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, వీటన్నింటి విషయంలో కానీ తప్పకుండా నా సలహాలు సూచనలు నేను చేస్తుంటా. దాన్ని ఎక్కడెక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా కొంత మనకు విలువనిస్తారు. ఇవన్నీ కూడా ఎందుకంటే పోటీ చేసిన అభ్యర్థులుగా ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు నేను ఓడిపోయినప్పుడు కూడా నేను ఆ కాన్స్టిట్యూన్సీకి నేను ప్రతిపక్షం, ఆ కాన్స్టిట్యూన్సీకి నేను ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రతిపక్ష నాయకుని కూడా వాళ్ళు కొంత మర్యాద ఇవ్వాల్సిందే, సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఎమ్మెల్యేగా ఆయన సలహాలు సూచనలు తీసుకున్నప్పటికి కూడా నా సలహాలు సూచనలు కూడా ప్రతిపక్ష నాయకులు తీసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు రాష్ట్రంలో మేము ప్రధాన ప్రతిపక్ష నాయకులు సలహాలు సూచనలు తీసుకుంటాం, అట్లనే ఆ కాన్స్టిట్యున్సీలో నాకు తీసుకోవాల్సిందే, తీసుకుంటారు కూడా. ఆ బాధ్యతను నెరవేరుస్తూనే ఉంటాం. సరే మీరన్న లైన్లో చూడాలంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీనే ఓడగొట్టిండ్రు, ఇక్కడ పోతే కరుణానిధి ఓడిపోయిండు సర్పే ప్రక్రియ పేరు మీద. నేనేమంటున్నానంటే కక్షపూరితమైన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయి. ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలంటే రాజకీయం అనేది కేవలం ఎలక్షన్ల వరకే ఉండాలి. కక్షపూరితమైన రాజకీయాలు చేయడం వల్ల కేటీఆర్ను కొట్టడమా అనేది పెద్ద ఇష్యూ కాదు రేవంత్ రెడ్డి గారికి. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే కేటీఆర్ను కొట్టడం పెద్ద ఇష్యూ కాదు ఆయనకు. కేటీఆర్ గారు ఇన్ని మాటలు మాట్లాడినా ఆయన ఎక్కడో కూడా బొక్కలేసేయచ్చు, ఈ కార్ రేసింగ్లో కానీ ఇందులో కానీ అందులో కానీ ఎందులోనే వేయచ్చు. కానీ నీవు చేసిన తప్పును అప్పుడు నువ్వు చేసిన తప్పు అని చెప్పిన, ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు చేయట్లేదని చెప్పిన. ఆయన ఇంటి బద్దలు పలగొట్టి, తలుపు బెడ్రూమ్ బద్దలు పలగొట్టి తీసుకుపోయి జైలు వేసి కూతురు పెళ్ళినప్పుడు ఎంగేజ్మెంట్లు ఎప్పుడు లేకుండా చేసిన వ్యక్తులు వాళ్ళు. ఒక మానవతా దృక్పథాన్ని కోల్పోయిన వాళ్ళు. కేసులు ఉండడం వేరు, దాని ప్రజాస్వామిక పద్ధతులు చూడడం వేరు. అలా చట్టానికి ఏదైనా మేనేజ్ చేస్తాడు ప్రతిపక్ష పార్టీలను కూడా. అందుకే ఒక బండి సంజయ్, కిషన్ రెడ్డి పేరు కూడా చెప్పారు కదా, అట్లేమన్నా రేవంత్ రెడ్డి మేనేజ్ అయ్యండా కేటీఆర్తో? రేవంత్ రెడ్డి గారు జీవితంలో ఎవరికి మేనేజ్ కాడు, ఓపెన్ చెప్తాను. వ్యక్తిగా నేను చెప్తున్నా. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉన్నది, ఫార్ములా ఈ రేస్ ఇష్యూ ఉన్నది, ఇంకా రకరకాలుగా ఆయన మీద 2-3 సార్లు విచారణ జరిగింది, ఏసీబీ విచారణ జరిగింది, ఈడీ విచారణ, అవన్నిటికి పోయారు కదా ఆయన. తర్వాత కాళేశ్వరంకి సంబంధించి ఒక కమిషన్ కూడా వేసారు, విద్యుత్ గురించి ఒక కమిషన్ వేసారు. ఏ ఒక్క దాంట్లోనన్నా ఒక్కరి మీదన్నా చిన్న అధికారి స్థాయి వ్యక్తి మీదన్నా సరే, ఫోన్ ట్యాపింగ్లో అంటే ప్రభాకర్ రావు, భుజంగరావు అందరినీ కూడా తీసుకెళ్ళి కొన్ని రోజులు జైల్లో వేసారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి తిరుగుతున్నారు అని సాఫీగా నడుస్తున్నది. మిగిలినటువంటి దాంట్లో ఇంత పెద్ద ఆర్థిక స్కామ్ జరిగినప్పుడు ఒక్కరి మీద చర్య లేదు. మీరు ఏం లీడ్ చేస్తున్నట్టుగా ఏ రకంగా విశ్వసించాలి? అంటే నేనేమంటున్నా మనోజ్ గారు, మీరు ఇంకా బొక్కలో వేస్తా అంటున్నారు. నేనేమంటున్నా మనోజ్ గారు, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇక్కడ చట్టాలు న్యాయ వ్యవస్థలు ఉండేవారు. నేనేమంటున్నా అంటే చట్టం ఎవరికి అతీతం కాదు, చుట్టం కాదు. ఏదైనా చట్టపరంగా న్యాయ ప్రక్రియలో భాగంగానే కొనసాగాలి. ఇవాళ వారికి కావాల్సిన అవకాశాలు ఇవ్వాలి. ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ కింద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. అందులో పలానా అన్యాయాలు జరిగినాయి, పలానా అవకతవకలు జరిగినాయి అని చెప్పి కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని కోర్టుకు వెళ్ళిన ఇవాళ ఇంతసేపు మేము సిబిఐకి అప్పచెప్పిన ఇవాళ ఇవి మేము చేసిన నిగ్గు తెలిసిన మేము దీనిపైన మీ యాక్షన్ తీసుకోండి. అదే ఈ కార్ రేసింగ్లో కూడా ఒక కమిషన్ వేయడం జరిగింది. ఇందులో కూడా తప్పులు తిని దోషిగా నేర్చుకుని ఏసీబీ అనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసింది. తర్వాత దీన్ని తీసుకుపోయి మీకు సిబిఐకి ఇచ్చినాం మనం. అదే మాదిరిగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇవన్నీ ప్రక్రియలను కొనసాగుతున్నాయి. ఇలా మీరన్న ఎలక్ట్రిసిటీ కొనుగోలులో కానివ్వండి, వీటన్నిటిలో కూడా జరుగుతున్నాయి. అలా ఒక న్యాయ ప్రక్రియ కోర్టులలో కూడా నిలబడాలి కదా. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు కక్షపూరితంగా తీసుకుపోయి 2 నెలలు 3 నెలలు జైలు వేస్తాం, కానీ అల్టిమేట్గా కోర్టులలో కేసులు నిలబడాలి కదా. దానికి తగిన ఎండ్లో చివరికి దానికి ఒక రిజల్ట్ రావాలి కదా. రిజల్ట్ రావాలంటే వాళ్ళు దోషులుగా చేరాలి కదా. ఇది కక్షపూరితంగా చేసినారు. ఇలా నీవు ఏదైతే న్యాయ ప్రక్రియలో భాగంగా కావాల్సిన ఎంక్వైరీలు కానీ ఏం చేయకుండా సోమోటోగా ఏదో పైన కనబడవాడి తీసుకుపోయి 2 నెలలు 3 నెలలు జైలు చేసినంత మాత్రాన ఉరిగేది ఏం లేదు. అలా జనానికి కావాల్సింది ఒక రిజల్ట్. దానిలో ఆ రిజల్ట్ ఎట్లుండాలంటే న్యాయ ప్రక్రియలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత, ఎంక్వైరీలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలించిన తర్వాత దానికి కూడా జవాబు ఇచ్చుకుంటూ ఈ విధంగా ఇతను దోషి, ఈ విధంగా ఇతను దోషి, ఈ విధంగా ఇతను దోషి అని చెప్పి తేల్చిన తర్వాత
ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఒక్కసారి జైలుకి వెళ్ళినంటే జీవితకాలం బయట రాకుండా ఉండాలి. ఏదో 2 నెలల కొరకు నీ ఆనందం కొరకు శునకానందం కొరకు 2 నెలలు వేసినా హనీనా జైలు వేసినా కానీ అవన్నీ మాట్లాడింది రేవంత్ రెడ్డి కదా, వెంటనే జైలు వేస్తాం చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పుడు నేనేమంటున్నానండి, రాజకీయాలలో ఆ రోజు ఉన్న విషయంలో మాట్లాడడం ఎవరైనా మాట్లాడతారు. చాలా మంది నేను తీసేస్తా తోసేస్తా అంటారు, కానీ దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యవస్థలను కాదని చెప్పి అడ్వకేట్గా డెమోక్రసీ మీద ఒక వాల్యూ ఇచ్చే పర్సన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాట్లాడే వ్యక్తిగా మీకు ఇటువంటి భావన ఉంటే ఉండొచ్చు. కానీ పబ్లిక్లో ఎటువంటి వాదన ఉందనంటే, పబ్లిక్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే వాళ్ళకి సానుభూతి పెరుగుద్ది కాబట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు, పబ్లిక్లో వినిపిస్తున్నమాట. ఫైనల్ డిసిషన్ మేకర్స్ ఎవరు? న్యాయస్థానాలు అయినా కూడా ఈ కేసుల విషయంలో ఓటు పరంగా డిసిషన్ మేకర్స్ ఓటర్స్. సో వాళ్ళ ఓటర్లో ఒక తప్పుడు భావన కలుగుతున్నది కదా. సో తర్వాత కేసీఆర్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు, కేటీఆర్ ఏం తప్పు చేయలేదు, అవన్నీ డొల్ల కేసులు ఉత్త కేసులు, ఏదో రేవంత్ రెడ్డి ఏదో చేద్దాం అనుకున్నా ఏం చేయలేకపోతున్నాడు, అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రులు అయితే ప్రభుత్వం వస్తుంది, ఇలాంటి భావన పబ్లిక్లో ఓటర్స్లో కలుగుతున్నది. ఇప్పుడు నేను ఏమంటున్నానండి, సహజంగానే ఇటువంటి అని వచ్చినప్పుడు మాట్లాడిన మాటలను బట్టి కొందరేమో మాదాలనే మందులు బాంబులు పేలుతాయి అన్నారు, కొందరు అయితే బాంబులు పేలుతాయి, పెద్ద పెద్ద బాంబులు పేలుతాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు కదా. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు క్యాడర్ను ఏదో చెప్పడానికి జనాలు ఏదో హెడ్లైన్స్ రావడానికి చాలామంది చెప్తుంటాం ఇలా, కానీ న్యాయ ప్రక్రియలు ఇవన్నీ కూడా కావు, ఇవన్నీ ఓవర్ నైట్ కావు ఇవి కూడా. దేనికైనా సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి, చట్టం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, న్యాయ ప్రక్రియ ఉంటాయి, వీటన్ని ద్వారా రేవంత్ రెడ్డి కూడా కరెక్ట్ ఎస్టిమేట్ చేయలేకపోయాడు. అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడుగా చెప్పడం వేరు, కానీ అక్కడ ఉండే ప్రక్రియ వేరు, వ్యవస్థ వేరు, వ్యవస్థలో భాగమే ఆయన. రేపు వ్యవస్థను ఒకవేళ తన తుంగలో తొక్కి ఓవర్ రైడ్ చేసిండనుకో మీరే మాట్లాడతారు. వ్యవస్థను దేని కూడా పట్టింపు చేయాలి, వీళ్ళు పట్టించుకోలే, అప్రజాస్వామిక అరెస్ట్ చేసినారు, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన అర్ధరాత్రి చేసిన తలుపులు బద్దాలు కొట్టిన రాసిన అంటే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఓటర్లు వారి కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వారు ఇప్పుడు శునకానందం పొందడానికి వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళ ఎటువంటి తప్పుడు చేయలేదని చెప్పి. ఇవాళ ఒకటే మాట చెప్తున్నా మీకు, నేను కాళేశ్వరం వాళ్ళకు ఏటీఎం అయిందని చెప్పి మాట్లాడినారు, లిక్కర్ రానికి ఇట్లా చేసిందన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల బీజేపీ నాయకులు మాట్లాడినప్పుడు ఎప్పుడేం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళ రిజల్ట్ 0 బీజేపీది. సరే 2 నుంచి 6 వచ్చిండ్రా 8 వచ్చిండ్రా వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఏంటంటే, మేము ఇన్ని మాటలు మాట్లాడినాం కదా, నడ్డా వచ్చినప్పుడు, మోడీ వచ్చినప్పుడు, షా వచ్చినప్పుడు, బీజేపీ పార్టీ ఇప్పుడు ఏటీఎం అయిపోయింది, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అయిపోయింది కాళేశ్వరము, లిక్కర్ అని కవిత అక్కడ అమ్మింది అని చెప్పి మనం మాట్లాడినాం కదా అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి, ఎప్పుడైతే కవిత గారిని జైల్లో పెట్టినారో వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. 4 నెలలు జైల్లో పెట్టగానే రిజల్ట్ వచ్చింది వాళ్ళకు. ఎంపీ ఎలక్షన్లో 9 గెలిచిన వాళ్ళు, వీళ్ళు 9 వీళ్ళు ఓడిపోయారు, 0 వచ్చింది. అంటే ఒక సమయాన్ని బట్టి ఏదైనా రాజకీయంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి, న్యాయ ప్రక్రియ ఒకటి ఉంటుంది, అంటే సమయం సందర్భం కోసం చూస్తుందా. న్యాయ ప్రక్రియ ఒకటి ఉంటుంది, న్యాయ ప్రక్రియ ఒక అంశం, చట్టం న్యాయం అనేది ఒక అంశం, సమయం కూడా ఒక అంశం, ఎప్పుడు విరవిగాల్సిన పని లేదు. ప్రతి మనిషి ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి పడిపోతారు, చరిత్ర చెప్తుంది, నేను కాదు. మన అమ్మ నాన్న కూడా చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతలు కూడా చెప్తారు, ఎప్పుడు విరవిగా కళ్ళు భూమి మీద ఉండాలరా, ఆకాశం మీద ఉండద్దు, భూమిని చూసి నడవాలరా అని చెప్తుంటారు మన అమ్మ నాన్నలు. కాబట్టి ఇవాళ వాపును చూసి బల్బు అనుకుంటే అది ఇవాళ ఏదో 4 రోజులు మేము పక్కకు ఉన్నారు, మమ్మల్ని ఏం చేయలేరు. కానీ మీకున్న లీగల్ నాలెడ్జ్ చెప్పండి, ఒక సీనియర్ అడ్వకేట్గా, ఇన్ని రోజులుగా అనేక రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది రేవంత్ రెడ్డి టర్మ్. 3 సంవత్సరాలు 2.5 years సరే, అది అంటే 2029 వరకు అనుకుంటూ ఒకవేళ కనుక అప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్టి చూస్తే ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నదనుకోండి. ఈ 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటు కేటీఆర్ను కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎవరైనా ఒక చట్టరీత్యా వాళ్ళపైన శిక్ష ఉండబోతుందా? నేనేమంటున్నానంటే, న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు న్యాయస్థానాలు తీసుకునే పరిస్థితి. ఇప్పుడు మీకేమనిపిస్తుంది, సుమోటో నేను తీసుకెళ్ళి నేను చేస్తా అనేది న్యాయ వ్యవస్థ ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో న్యాయ వ్యవస్థ మనకు తెలియదు. కేసు ఎంత తొందరగా ఇద్దో మనకు తెలియదు, ఎంత ఆలస్యం అయిద్దో మనకు తెలియదు. కేసీఆర్ అరెస్ట్ కాకూడదన్న నిబంధన ఏం లేదు అక్కడ. ఇదే కేసు కాకుండా వేరే కేసులలో కూడా ఉండొచ్చు, ఆ కేసులలో కూడా సుమోటో అరెస్ట్ చేసుకుని పోవచ్చు. కాబట్టి ఈయన అరెస్ట్ చేస్తారా, ఉంటాయా లేవా, మీకున్న కాన్ఫిడెన్స్ ఏంది? తప్పకుండా ఎవరు తప్పు చేసినా శిక్ష పడుతుంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు. శిక్షను ఎవరు కూడా తప్పించుకొని తిరగలేరు. ఇవాళ తిరిగినంత మాత్రాన లోటపీస్ కేసులు, ఈ పాస్ కేసులు అన్న వాళ్ళు అందరూ కూడా చాలామందిని చూసినాం మనం. లోటపీస్ కేసులు అన్న వాళ్ళు మళ్ళీ అందరికంటే ముందుగా పోయి కోర్టు కాడిపోతారు.
ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసినాం మనం చరిత్రలో. ఒక కేటీఆరే కాదు, కేసీఆరే కాదు, ఎవరు కాదు కదా, చరిత్రలో చాలామంది చూసినారు. కొందరు దేశాలు విడిచిపెట్టిపోయి పారిపోయి ఇప్పుడు విదేశాలలో తలదాచుకుంటారు. ఈ వ్యవస్థను చాలామంది ప్రపంచం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నా చేతిలో ఉంది, మొత్తం మంది ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ నా చేతిలో ఉన్నోళ్ళు అనుకున్న వాళ్ళే పోయి ఇలా దేశాన్ని విడిచిపోయి దేశాన్ని కాదని చెప్పి మాతృభూమిని విడిచిపెట్టిపోయి బయట తలదాచుకున్నారు. అందుకని ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడకూడదు. ఇప్పుడు ఎగిరెగిరి పడకుండా నీ యొక్క రాజకీయ విలువలను కాపాడుకుంటూ నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి నువ్వు మాట్లాడే మాటలు వేరు. కానీ ఎగిరెగిరి పడితే ఎప్పుడోసారి చట్టం ఈడ్చితంతది, జనం కూడా ఈడ్చితంతారు. ఆల్రెడీ ఒకసారి తన్నించుకున్నారు, మళ్ళీ తన్నించుకునే ప్రక్రియలో మీరు ఏదో మిడిసి పడితే జనం వట్టిగా ముట్టుకుంటారు కాదు. ఇవాళ ఎవరేం చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేనే అన్నా, నీ ఉనికి కొరకు నువ్వు మాట్లాడితే తప్పులేదు, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే తప్పులేదు. కానీ నీ యొక్క మిడిసిపాటుతనం ఉన్నది చూడు, ఆడెంత ఈడెంత వీడేమికుడు మీరు అన్నారు ఇంతకుముందు, ఏం చేయలేరు అది ఇది అన్నారు. అవన్నీ కూడా అది రాజకీయ అపరిపక్వతతో మాట్లాడే మాటలు అవన్నీ కూడా. ఏదో హీరో వర్షిప్ కొరకో లేకుంటే సినిమాటిక్ డైలాగ్స్ మాట్లాడితే జనం హర్షించరు. ఇప్పుడు కూడా జనం నీ డైలాగ్స్కు హర్షించేటోళ్ళు కొంతమంది ఉంటారు, సినిమాటిక్ హీరో డైలాగ్స్కు హర్షించేటోళ్ళు కొంతమంది ఉంటారు. కానీ 100% నుండి 80% మంది నిన్ను పరిశీలించేటోళ్ళు ఉంటారు. నీ డైలాగులోని నీ యొక్క బాడీ లాంగ్వేజ్ని కానీ నిన్ను కానీ ఎప్పటికి కూడా అబ్జర్వ్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళే డెసిషన్ మేకర్స్ ఎప్పుడైనా సమాజంలో. ఈ 10-20 మంది చేసేటోళ్ళు వాళ్ళు రేపు పొద్దున ఇప్పుడు ఎస్ అంటారు, రేపు పొద్దున నువ్వు అంటారు, మళ్ళీ రాత్రిగా బాత్గా వాళ్ళంతా. సార్ ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పోయింది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి జాతీయ స్థాయిలో పోవాలనుకుంటుంది. మరి మళ్ళీ కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని జాతీయ స్థాయికి తీసుకుపోతారా, నెక్స్ట్ ఏమైనా పోటీ చేస్తారో తెలియదు. కానీ టీఆర్ఎస్ ఇంకోటి వచ్చింది. ఆ రోజు మీరు టీఆర్ఎస్ పేరుతో ఆ రోజు పార్టీ రంగు కానీ పార్టీ పేరు పెట్టడంలో నేను చాలా కీలక బాధ్యత తీసుకున్నా, నేను కూడా అందులో ఉన్నది మెంబర్గా ఉన్నా అని చెప్తున్నారు కదా. తెలంగాణ సెంటిమెంట్ని కేసీఆర్ మర్చిపోయిందని చెప్పి తన కుటుంబంలోనే తన కడుపులో పుట్టినటువంటి కుమార్తెని బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేనాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ అంశంతో ముందుకు వెళ్తున్నారు. అసలు ఏమై ఉండొచ్చు ఇద్దరు తండ్రి కూతుర్ల మధ్యలో ఏమైంది? ఇప్పుడు కొత్త పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు నేనేమంటానంటే, సరే పార్టీ తన అక్క చెల్లెళ్ళ పంచాయత, అయ్యా బిడ్డల పంచాయత, అది ఆ కుటుంబ కలహాల గురించి మనకు సంబంధం లేని ఇష్యూ. అంటిలన్నలెస్ అది సమాజం మీద ప్రస్ఫుటీకరించే ప్రభావం చూడనంతసేపు అటువంటితో మనకు సంబంధం లేదు. వాళ్ళ ఆస్తుల పంచాయత, వాళ్ళ రాజకీయ పంచాయత, అధికార పంచాయత, అది మనకు సంబంధం లేని అంశం. అది వాళ్ళ తెలంగాణతోని పేగుబంధం అది ఎప్పుడో తెగిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పుడు కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాజకీయ పునరీకరణ పేరిట కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని తెలంగాణ జై తెలంగాణ అన్నోన్ని చెప్పులతో కొట్టినోడిని, జై తెలంగాణ అన్నోన్ని లాఠీలతో కొట్టినోడిని, జై తెలంగాణలోని అమ్మ బూతులు తిట్టినోడిని రాజకీయ పునరీకరణ పేరిట ఎప్పుడైతే పార్టీలో చేర్చుకున్నాడో అప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీ. టెక్నికల్గా దిగిపోవచ్చు, కానీ ఆత్మవంచన చేసుకొని చేసినప్పుడు అంతా కూడా. తర్వాత రాజకీయ పరిణామంలో ఇక తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది. ఇలా అధికార రుచి మరిగింది, ఇక్కడ దోచుకోవడానికి మరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల అప్పులోకి నెట్టి అందిన కాడికి దొంగలు కదా ఊళ్ళు వంచుకున్నట్టు వంచుకున్నారు. అయ్యా కొడుకు, అల్లుడు, బిడ్డ, అలా సాడాకుని కొడుకు సంతోషరావు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడి కుల బంధువులు రాబంధువులాగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని ఇబ్బడి ముబ్బడిగా దోసుకొని అప్పుల పాలు చేసిండ్రు. వాళ్ళ చేసిన తర్వాత ఇక్కడ అన్ని వనరులను, పంచభూతాలను దేన్ని కూడా వదలకుండా దోచుకున్నారు. వాళ్ళు దోచుకున్నాక ఇక్కడ చాలలే ఇంకా. కాబట్టి అధికార ఆకాంక్ష పెరిగిపోయింది. ఇప్పుడు మనిషికి ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. కానీ వీళ్ళలో దురాశ వచ్చింది. ఆ దురాశ వచ్చి రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నాం మనము, 10 సంవత్సరాల కాలంలో ఇంత ఆస్తులు కూడగట్టినాం మనము, ఈ దేశాన్ని దోచుకుంటే ఎత్తుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా అవతరించింది, భారతీయ రాష్ట్ర సమితిగా. కనతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు చేస్తా అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలను దోచుకొని ట్యాక్స్ రూపాన కట్టిన డబ్బులన్నీ తీసుకుపోయి మహారాష్ట్రలో వంచారు, పంజాబ్లో వంచారు, అక్కడ ఆఫీసులు పెట్టారు, ఇక్కడ ఆఫీసులు పెట్టి ఏ విధంగా వాళ్ళు
విఫలమైనో మీ అందరు కూడా తెలిసి ఇవాళ తెలిసిన తర్వాత ఇక మనం బూత్ సామెతలు ఉంటే చెప్పుడు ఎందుకు కానీ తెలంగాణ ప్రాంతంలో అనేకమైన సామెతలు ఉంటాయి. ఎవరో వచ్చిన తర్వాత ఏదో వచ్చిన తర్వాత ఎవరో బుద్ధిమంతురాలు అయినట. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టి అక్కడ ఎల్లెలకల పడ్డ తర్వాత మళ్ళీ ఈడికి వచ్చింది. ఈడికి వస్తే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇక్కడ కూట్ల రాయి తీయనోడు ఎట్ల రాయి తీసినోడు ఇలా ఇప్పుడు కంచంలోనే రాయి తీయనోడు ఇంకేం తీస్తారు ఇంకా వాడు. కాబట్టి ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనేది ఉద్ధరించినట్టు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ రూపురేఖలు మారి తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పురోగతి సాధించినట్టు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినట్టు ఇవన్నీ చూపించుకుని ఎక్కడ ఏమి జరగలేదు. తెలంగాణ 2009లో సిరిసిల్ల ఉన్నట్టే ఇప్పుడు 2023లో 24లో ఇప్పుడు సిరిసిల్ల ఉందా అట్లనే? ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనోజ్ గారు, మీరు పుట్టినప్పుడు మీ ఊరు ఎట్లుండే, కాలక్రమేణా ఊరు మారుతుంటుంది. సామాజిక పరిస్థితులు అనుకూలంగా తప్పకుండా నువ్వు వద్దన్నా అవునన్నా మారుతాయి. రోడ్లు పెరిగినాయి, నేతన్నలకు ఆ మధ్యలో బతుకమ్మ ఏమైంది, నేతన్న బతుకులు ఏమన్నాయి, ఏదో చీరల కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చిన అప్పులు మొత్తం అప్పే పెట్టిపోయాను కదా నువ్వు. నేతలకు 350 కోట్ల అప్పు నువ్వు పెట్టిపోతే ఇచ్చింది మేము కదా, నా ప్రభుత్వం కదా. అందులో కూడా నీ యొక్క కల్తీయే కదా. నేతల తెలంగాణ ఆడపడుతులు ఆత్మగౌరవంతో దెబ్బ తీసుకునే మాదిరిగా ఇలా ఇందిరా మహిళా శక్తి చీరలు మాకు కావాలని చెప్పి ప్రతి మహిళ అడుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నీ బతుకమ్మ చీరని వాళ్ళని అడిగినరా? బజారుకి వచ్చి దాన్ని తగలబెట్టినరు. ఎక్కడ నువ్వు బతుకమ్మ చీర ఇస్తే తీసుకెళ్ళి మీరు కాంగ్రెస్ కానీ లేకుంటే ప్రతిపక్షంలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ అధికారంలోకి వచ్చినాక కూడా ఏ పార్టీ అయినా దోచుకున్నారని బీజేపీ చెప్పింది, ప్రధాని సైతం చెప్పిన మాటలు. కానీ ఇంతవరకు మరి ఏం దోచుకున్నాడు, ఎక్కడ దోచుకున్నాడు, ఒక్క దాంట్లో బయట పెట్టింది లేదు, లేకపోతే ఆయన చర్యలు తీసుకున్నది లేదు. ఎక్స్పెక్ట్ చేద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ కవిత విషయంలో మీ అభిప్రాయం ఏంటి పార్టీ విషయంలో? సరే, ఇప్పుడు ఆమె పార్టీ ఆమె పెట్టుకున్నది, ప్రజల్లోకి పోతే ప్రజలు నిర్ణయిస్తారు. ఆమెకు ఒకటే అంటున్నా, అప్పుడు జ్ఞానోదయం కానీ ఇప్పుడు ఇట్లా జ్ఞానోదయం అయిందో అంటున్నాను నేను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి దోచుకున్న దానిలో ఆమె కూడా భాగస్వామ్యం. అప్పుడు అప్రజాస్వామిక చర్యలు జరుగుతున్నప్పుడు ఖండించలే తెలంగాణ ప్రజల నేరళ్ళ ఘటన. అప్పుడు ఆమె ఖండించలే, ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తుంది. లాభం మీద ఉంటున్నా దొంగలు పడ్డానికి 6 నెలలకి మురిగినట్టు ఇలా ఇవాళ వచ్చిన లాభం క్షమాపణ చెప్తే వాడు పడే బాధ అంతా పడ్డాడు కదా. వాళ్ళకి జరగాల్సిన అన్యాయం అంతా జరిగింది కదా. ఇవాళ వాళ్ళ ముసలి కన్నీరు గార్చు వాళ్ళని ఓదార్స్తే ఏమొచ్చిందో అంటున్నా. సింగరేణి కాలేజీ జరిగిన అన్యాయానికి ఇవాళ పోయి కన్నీరు గార్స్తే ఏమొస్తుంటున్నా. నువ్వు అప్పుడు అన్నిటిలో భాగస్వామ్యం కదా. ఇలా నేను క్షమాపణ చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అని ఆ డైలాగులు ఎందుకు? సినిమా డైలాగులు అంది ఎవరో రాసిచ్చిన వాటిని కొట్టుడు ఎందుకు? నేను ఇవాళ ఓ స్క్రిప్టు కథ స్క్రీన్ ప్లే చేసుకొని పోయి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నేను ఎందుకు విశ్వసిస్తారు? ఇలా సరే, నీ పార్టీ నువ్వు పెట్టుకో, అది నీ అంతర్గత విషయము, నీ వ్యక్తిగత విషయం, అది మనకు సంబంధం లేని ఇష్యూ. పబ్లిక్లో టీఆర్ఎస్కి ఆదరణ దొరకదు అనుకుంటున్నారా? నాకు తెలిసిన మేర ఇక్కడైతే గ్యాప్ లేదు. ఇక్కడైతే తెలంగాణ అనే సెంటిమెంట్తో పార్టీలు ఏమీ లేవు కదా. అయిపోయింది కదా, తెలంగాణ అనేది అయిపోయింది కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ వేసినా తెలంగాణలో ఉండాల్సిందే కదా. ఎవరు రూల్ చేసినా తెలంగాణ వ్యక్తి రూల్ చేస్తాడు, ఎవరైనా వాళ్ళే. సామాజిక తెలంగాణ బీసీల అంశం కూడా ఉంది కదా. సామాజిక తెలంగాణకు తెరలేపింది ఎవరు గల? రేవంత్ రెడ్డి లేపింది. సామాజిక తెలంగాణకు బీసీ రిజర్వేషన్ కానీ కులగణన కానీ చేపట్టింది ఎవరు? చట్టబద్ధత ఎవరు చేయాలి? మేము చేసి పంపినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎంత మేర ఉందో అంత మేర చేసి పంపినాం మేము. ఇవాళ చట్టసభలో దాన్ని పాస్ చేయించినాం. ఇవాళ అన్ని పార్టీలు కూడా ఇక్కడ జై కొట్టినాయి, ఆడికి పోతే నై కొట్టినాయి. అదే బీజేపీ ఇక్కడ జై కొట్టి యునానిమస్గా తీర్మానం చేసింది. ఇలా కుల వర్గీకరణ కూడా ఎస్సీ వర్గీకరణ మేమే చేసినాం కదా. కాంగ్రెస్ దీంట్లో ఎట్లా వైఫల్యమైంది, అక్కడ బీజేపీ ఎట్లా అడుగుంది, వాళ్ళ వేరే చర్చ. ఇప్పుడు పొలిటికల్గా రేపటి రోజున సరే టీఆర్ఎస్ అంతర్గత విషయం బయటకు వచ్చిరు, పార్టీ పెట్టిరు, స్పేస్ లేదంటున్నారు. కానీ ఒక మహిళ ఇప్పుడైతే తిరుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. సో దాన్ని ఫైట్ చేసేటువంటి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? సరే, ఇప్పుడు డెఫినెట్గా ఏంటంటే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని కాపాడుకోవడానికి, తన ఒక ఈ రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదగడానికి తన ప్రయత్నం తను చేస్తుంది. చేసినప్పుడు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేది ఆలోచించాలి. అది ఒక ఉప్పెనలాగా వస్తుందా? ఊహించుకున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆశావావులే. నేను ఉప్పెనలా వస్తాను, అది సైలెంట్గా ఉంది, అసలు డబ్బులు ఇస్తే తెలుస్తా అని చెప్పి చాలామంది చెప్తారు. డబ్బులు ఇప్పినాక నాకు మొత్తం తెలిసిపోతుంది, మా పెద్ద పెద్ద నాయకులు బక్క పలుసులు వస్తారు నాకు అని చాలామంది డైలాగులు కొడుతున్నాం. కదా, ఎన్టీ రామారావు ఉప్పెన వేరు, ఈ ఉప్పెనలని వేరు, తర్వాత జరిగే ఉప్పెనలు రాజకీయ ఉప్పెనలు వేరు. కాబట్టి తనకు అంత ప్రయత్నం చేయవచ్చు, జనంలోకి పోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమేర తనకు
అక్కడక్కడ కొంత లబ్ధి చేకూరవచ్చు, జనం నుంచి కొంచెం సపోర్ట్ రావచ్చు. కానీ నాకు తెలిసిన మేర, నాకున్న అవగాహన మేర అదొక రాజకీయ శక్తిగా ఎదుగుతానైతే నేను భావిస్తలేదు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. జనంలో అంత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితుల్లో కూడా మొత్తం బాధ్యతలు ఇప్పుడు కేటీఆర్ నివర్తిస్తున్నారు. సరే, బీఆర్ఎస్ వైస్గా ర్యాంకింగ్ ఇప్పుడు పాలిటిక్స్లో చూస్తే ఫస్ట్ ర్యాంక్లో కేటీఆర్ ఉన్నారు, సెకండ్ ర్యాంక్లో హరీష్ రావు ఉన్నారు. తర్వాత ఎక్కడ అసలు మెయిన్ దీని ఫౌండరే కనిపిస్తలేరు కదా. మధ్యలో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ లేరు, పార్టీ పరంగా కూడా వస్తున్నారు. ఎప్పుడో మన జీవన్ రెడ్డి కలిసినప్పుడు వచ్చిరు ఆయన. తర్వాత ప్రీనరీ రోజు ఏదో లోపలనే ఫామ్ హౌస్లో ఏదో కార్యక్రమం చేసిరు అంటున్నారు. ఎందుకు సైలెంట్ ఎందుకు అయిపోయిందంటే ఆయన వ్యూహం అనుకోవాలా? మీకు దగ్గరగా పనిచేసారు కాబట్టి మీకు ఇప్పుడు ఒకటి అంశం ఏంటంటే, ప్రజలు ఎప్పుడైతే తమను దగ్గరికి తీయరన్న భావన ఉన్నప్పుడు ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా పోరేవారు కూడా రాజకీయ నాయకుల లక్షణం కాదు. ఇలా కేసీఆర్ గారికి క్లియర్గా అర్థమైంది ఏంటంటే, ప్రజలు నా యొక్క విధి విధానాలను అసహించుకున్నారు, నా కుటుంబ పాలనను అసహించుకున్నారు, నన్ను మళ్ళీ ప్రజలు దగ్గరికి రాణిస్తారని నేను భావించట్లేదు అనేది ఒక భావన నాలో ఉంది. అందుకు ప్రతిఫలం నేను అనుభవించాను. ఆల్రెడీ 2023లో జరిగిన ఎలక్షన్లో ప్రజలు నాకు తీర్పిచ్చారు. తీర్పిచ్చినప్పుడు దాని పరిపాలన కేసీఆర్ వైఫల్యం కాదు, కేసీఆర్ యొక్క విధి విధానాల వైఫల్యం అని చెప్పి తను భావించింది గట్టిగా. ఇక్కడ జరిగింది నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు నేను చేసింది ఏమీ లేదు, నేను తిరుగుతా, నన్ను ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ వస్తాయి. ఇలా నేను దళిత బంధు ఇస్తా అని చెప్పి ఇవ్వలేకపోయినా, దళితకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేకపోయినా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి ఇవ్వలేకపోయినా, ఈ బతుకులన్నీ కూడా నేను బాగు చేస్తా అని చెప్పి ఎక్కడ కూడా నేను చేయలేకపోయినా, దానికి తోడు పైపెచ్చు అవినీతి అక్రమాలు విపరీతంగా చోటు చేసుకున్నాయి. అప్రజాస్వామిక పాలన, పౌర హక్కుల కాలరాయడం, ఇలా మీకు ప్రశ్నలు ఎదుర్కోలేకనే ఫామ్ హౌస్లో భయపడిపోయి ఉంటున్నా అంటున్నారా? అంటే సహజంగానే ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా ఆలోచించే వారికి ఇవన్నీ ఉంటుంది, రాజకీయంగా ఆలోచించే వారికి ఇవన్నీ ఉంటాయి. ఇవాళ కేసీఆర్ అంత అమాయకుడు కాదు, తన రాజకీయ పరిణితి ఉన్న వ్యక్తి కాబట్టి దేనికైనా ఒక సమయం చూస్తాడు. ఇప్పుడు దేనికైనా ఒక గ్రౌండ్ క్రియేట్ కావాలి, వాటి కొరకు ఆలోచిస్తాడు. ఇవన్నీ నేను ఒక అన్టైమ్లో నేను పోతే నాకు రెస్పాన్స్ రాదు కాబట్టి నేను చేసింది ఏముందని చెప్పుకోవడానికి వస్తుంది. దాని కొరకు ఆయన వేచి చూస్తున్నాను నేను అనుకుంటాను. ఇంకోటి సమాధానం, ఫస్ట్ చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఆయన ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చిండు, ఇంకెవరికి వేయలే ఉద్యోగాలు. కేసీఆర్ తీసుకున్నకు ఉద్యోగం, కేటీఆర్కో ఉద్యోగం ఇచ్చిండు, కవితకో ఉద్యోగం ఇచ్చిండు, హరీష్ రావుకో ఉద్యోగం ఇచ్చిండు, వాళ్ళ సహచరుని కొడుకో ఉద్యోగం ఇచ్చిండు. తర్వాత ఏమైనా ఇస్తే ఆయన కుల బంధువులకు ఇచ్చిండు. ఎవరికి వెళ్ళే రాజకీయంగా ఇప్పుడు అనేక మంది 1400-1200 మంది త్యాగాలు చేస్తే అమరులైతే వాళ్ళకి ఎవరికి కూడా ఏం చేసిన పాపాన ఓలే. ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద బడ్జెట్లో 1200 కుటుంబాలను సెటిల్ చేయడం పెద్ద ఇష్యూ కాదు అప్పుడున్న పరిస్థితులలో. కానీ 1200 కుటుంబాల వాళ్ళ త్యాగాల మీద వీళ్ళు భోగాలు అనుభవించారు. ఇంకోటి పైపెచ్చు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఫలితన చేసి మాట్లాడినందరినీ కూడా అందలం ఎక్కించారు. ఇవన్నీ తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళని ప్రశ్నిస్తారు. ఎందుకంటే తెలంగాణ కొరకు ఇంతమంది కొట్లాడితే ఓ శ్రీకాంతాచారి, ఓ గౌడు, ఓ యాదిరెడ్డి వీళ్ళందరి మీద ప్రాణత్యాగాలు చేస్తే, ఎన్ని సామాజిక వర్గాలు త్యాగాలు చేస్తే నువ్వు మా త్యాగాల మీద నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు, నీ కుటుంబమైన భోగాలు అనుభవించేది అన్న అదే కదా. అంటే ఇంకొకటి కూడా ఉందా ఇక్కడ, అంటే కేసీఆర్ గారు కొంత ఏజ్ పడింది, సరే అఫ్కోర్స్ హీ స్ట్రాంగ్, కొంత ఏజ్ పడింది, ఎవరికైనా ఉంటుంది. నాకు మీరు అన్నారు కొడుకు అవకాశం వల్ల కమిటీ చేసిన వ్యక్తి అప్పుడే 2008-9లోనే ప్రభుత్వం ఉన్నది, గత 10 ఏళ్ల పాటుగా నేను చేయాల్సినంత చేసిన, ఒకసారి కేంద్ర మంత్రి అనుభవించిన, తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు తీసుకురాగలనా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరే కేసీఆర్ అనే గారు సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ప్రధానిగా ఎలివేట్ అవుతారంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నం చేసి ఆయన అది కూడా విఫలమైంది. సరే ఇక చేస్తే ప్రధానే కానీ ఇక మిగిలిన పోస్టులు అన్ని అనుభవించినాయి కదా అని రకంగా కామైపోయి కొడుకుకు వారసత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం లేదంటారా? ఆయన ఉండగానే కేటీఆర్కి కొంత ఎలివేషన్ దొరికి కేటీఆర్ ముఖ్యమంత్రి నాకు తెలిసిన మేర ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్రయత్నం చేసిండు. అప్పుడు చాలామంది మంత్రుల నుంచి వచ్చినాయి, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి. అదే మాదిరి ఇంటర్నల్గా కూడా రియాక్షన్ వచ్చి ఉంటుంది తనకు. కొంతమంది అనుకూలంగా ఇస్తే కొంతమంది వ్యతిరేకంగా కూడా చెప్పొచ్చు, ఇబ్బంది పడతాం వద్దని చెప్పి. కాబట్టి ఆదిలోనే అంశబాధ మాదిరిగా అప్పుడే పార్టీ విడిపోతే ఎట్లా, అప్పుడే పార్టీ చీలిపోద్ది అన్న భయం కూడా ఆయనకు ఉండొచ్చు. ఎందుకంటే హరీష్ రావు కూడా గట్టిగానే స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. హరీష్ని సపోర్ట్ చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కవిత నాకు కావాలని కొట్లాడిన సంఘటన ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి మధ్యలో ఎందుకు అని చెప్పి అప్పుడు ఆయన చేయొచ్చు. సహజంగానే కొడుకుని చేయాలని ఉంటుంది, ఒక డాక్టర్ని చేస్తాడు కొడుకును అట్లా. కాబట్టి ఇది కూడా ఉండొచ్చు, సహజంగానే అందరికీ ఉంటుంది అది, దాన్ని తప్పని నేను అంటలేను. కానీ దానికి ఆ వ్యక్తి నిజంగా కూడా దీనికి నిష్ణాతుడా,
సరిపోతాడా, ఆ యోగ్యత ఆయనకు ఉందని కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ ఇచ్చే వ్యక్తి నీ కొడుకు నిజంగా కూడా కెపాసిటీస్ కెపబిలిటీస్ ఉన్నాయా అని కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు. అది చాలా ముళ్ళ కిరీటం. అది ఏదో అహంకారంతోనో అహంభావంతోనో ఇలా ఆ పీఠ మీద కూర్చుంటే ప్రజలకు న్యాయం జరగదు. వాళ్ళ ఆ ఆలోచనలో కూడా కేటీఆర్ పడవచ్చు. ఒకవేళ తనకి ఇలా పట్టం కట్టి తనని రేపు పొద్దుగల కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయం చేస్తే పక్కన హరీష్ రావు గారు ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంది అని చెప్పి అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రజల్లో హరీష్ రావుకు ఒక పేరు ఉంది, ఇది ఫుట్ వర్కర్ అని. ఆయన రాజకీయంగా చాలా ఫుట్ వర్క్ చేస్తాడు, జనంలో చొచ్చుకొని పోతాడు, జనంతో మిళితమై ఉంటాడని చెప్పి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది, ఆయనకంటూ ఒక ఫాలో అప్ ఉంది. కాబట్టి ఈ పార్టీ నేను బతికున్నాగానే నింటనే చీలిపోద్దా అనే ఒక ఆలోచన కూడా తనకు ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో నిజంగానే ఒకవేళ కేటీఆర్ ఆప్షన్ అని చెప్పి కేసీఆర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తే కేటీఆర్ జీర్ణించుకొని ఇంకా ఫాలో అవుతారా, లేకుంటే చీలే అవకాశం ఉందా? నాకు తెలిసిన మేరనైతే పార్టీ చీలిపోతుంది, ఉండదు. నాకు ఉన్న అవగాహన మేర పార్టీ అయితే ఉంటుందని నేను అనుకోవట్లే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి కేటీఆర్ పనిచేయని రోజుల నుంచి కూడా హరీష్ రావు పనిచేసిండు. కేసీఆర్ గారి యొక్క రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి కూడా, అంటే సరే స్టూడెంట్ దశలో యంగ్ దశలో కాకుండా తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు రాజకీయ అరంగేట్రం చేసి, అంటే రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్తోనే అయిందనుకోండి, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా, ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా హరీష్ రావు గారు దానికి అండదండగా ఉన్నాడు. కాబట్టి కేసీఆర్కు ఇంచుమించు ఎంత ఉందో సిద్దిపేటలో, హరీష్ రావు ఇప్పుడు అంతకంటే ఎక్కువ. సిద్దిపేట వరకు వచ్చినట్టయితే నాకు తెలిసి ఇప్పుడు ఆడ కేసీఆర్ పోటీ చేసినా గెలవడు హరీష్ పైన సిద్దిపేటలో. కాబట్టి నేను అనుకుంటారా కేసీఆర్ గారు అటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. వాళ్ళ ఇలా నేను ముఖ్యమంత్రిని నేనే అవుతా అని కేటీఆర్ గారు ఉత్తర ప్రగలితే జనం ఒప్పుకోవాలి కదా, జనం కూడా ఇవ్వాలి కదా అవకాశం. పాదయాత్ర చేస్తా అంటున్నారు కదా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు బస్సు యాత్ర చేస్తారంటారు, కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తారంటారు, మధ్యలో హరీష్ రావు గారు మోకాలి యాత్ర చేస్తారు కావచ్చు, ఇంకోళ్ళు బోడిగుండి యాత్ర చేస్తారు కావచ్చు. ఎవరి యాత్రలు నాకు ఎందుకు నవ్వొచ్చింది మధ్యలో అంటే, గతంలో కేటీఆర్ గారు బండి సంజయ్కి పాదయాత్ర చేస్తున్నాడు, బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నాడు, ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే ఇవన్నీ కలిపి ఆయన ఏమన్నారంటే ఇది అజీర్తి యాత్ర అని కొట్టిపారేసారు. షర్మిల గారు పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్నప్పుడు అన్ని పాదయాత్ర కొట్టిపారేశారు. ఇప్పుడు ఆయనే మళ్ళీ పాదయాత్ర రూట్లోకి వచ్చినట్టు ఎట్లా చూడాలి? ఇప్పుడు కొందరికి నేను అదే ఏమంటున్నానంటే, అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అహంకారంతో ఉంటారు. వాడు అహంకారపూరితమైన మాట్లాడేవాడిని కూడా, అప్పుడు అపరిపక్వతతో కూడుకున్న మాట్లాడేవాళ్ళు. తప్పకుండా రాజకీయ మనుగడ కోసం, వారి పార్టీ యొక్క అభివృద్ధి కోసం అందరూ రకరకాల విధి విధానాలు ఎంచుకుంటారు. కొందరు పాదయాత్ర చేస్తారు, కొందరు నిద్రలు చేస్తారు, పోయి ఊళ్ళలో పడుకొని చేసి అక్కడనే మాట్లాడి వెళ్ళిపోతుంటారు. కొందరు బస్సు యాత్ర చేస్తారు. పబ్లిక్లో ఇంటరాక్షన్ ఉండాలి, పబ్లిక్ సమస్యతో నేను దగ్గర కావాలి, మమేకం కావాలని ఆలోచన చేస్తుంటారు అందరూ. దాన్ని తప్పుపడడానికి లేదు. వాళ్ళు నువ్వు చేసిన పాదయాత్ర చేసిన తప్పని అంటలేను నేను. కొంతమందికి ఏముంటుందంటే అహంకారంతో కూడుకున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అయినరు, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అయినరు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి అయినరు, లోకేష్ చేసిన ఆయన మంత్రి అయినరు, ఇంకోళ్ళు జైలుకి పోతే నేను ముఖ్యమంత్రి అయినరు. ఇట్లా అయిపోయి నేను కూడా అట్లా అయితే అయిపోతాను అనుకున్న ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. సినిమాలలో చూస్తారు అది, ఇవన్నీ సినిమాలలో చూసి కొంతమంది అనుకుంటారు, ఎందుకంటే సినిమాటిక్ మనుషులు అందరూ కూడా. నేనేమంటున్నా అంటే, వాళ్ళు అజీర్తి యాత్ర అన్నారా, ఏ యాత్ర అన్నారా నేను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో వారి పార్టీల యొక్క మనుగడ వరకు కొందరు పాదయాత్ర చేస్తారు, కొందరు బస్సు యాత్ర చేయొచ్చు, కొందరు మోకాలి యాత్ర చేయొచ్చు, కొందరు బోడిగుండ యాత్ర చేయొచ్చు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నేను ఒకటి అంటున్నా, వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా మీకు తీర్థయాత్రలే ముఖ్యంగా, మీరు తీర్థయాత్రలకు పోండి అని పంపించే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా క్లిష్టంగా ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. ఇవాళ నువ్వు ఇది చేయలేదు, ఇవాళ కొన్ని ఎంత అవగాహన రాయించబడ్డ మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు అంటే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టిన చూపించి నేను రాజకీయ సన్యాయం చేస్తాను. అరే సన్నాసి, నీ కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ 3500 ఇండ్లు ఇచ్చినాం. అక్కడ 3500 ఇండ్లలో ఇంచుమించు 2600 ఇండ్లు గ్రౌండ్ అయినాయి, 1100 ఇండ్లు గృహప్రవేశాలు అయినాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చూడు, రాజీనామా చేసి వెళ్ళిపో, రాజకీయ సన్యాసం పుచ్చుకోను. అంత అవగాహన రాహిత్యంగా ఎట్లా మాట్లాడతారండి? నవ్వుకుంటారు జనం. 3500 ఇళ్ళు నాలుగు ఇచ్చిన నేను నా కాన్స్టిట్యున్సీలో. నువ్వు 10 ఏళ్ళ పరిపాలనలో నువ్వు 3000 ఇళ్ళు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. నువ్వు 2600 ఇచ్చినా మళ్ళీ 900 ఏవైతే వద్దనుకుంటున్నావు ఆ 900 ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2000 ఇవ్వబోతున్నా. నేను ఇవ్వబోతున్నా అంటే నేను కాదు, ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలా
1100 మంది గృహప్రవేశాలు చేస్తే 800 మందికి నేను సారసీర పెట్టిన నేనే. ఇండ్లకు పోయినప్పుడు మా ఆడబిడ్డలు ఇళ్ళకి పోయినని చెప్పి ఇంత అవగాహన రాజు ఒక కాన్స్టెన్సీ మీద కూడా అవగాహన లేనోడు ఇంకా కూట్ల రాయి తీయనోడు ఎట్లా రాయి తీసినట్టు ఇలా సిరిసిల్ల కాన్స్టెన్సీ గురించే నీకు అవగాహన లేదు. ఇంకా ఈ దేశంలో ఒక కిందరం మిల్లు ఇచ్చినవా చెప్పు, నేను ఇప్పుడు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానంట అవగాహన రాహిత్యంతో ఉన్నాడు ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇంకా చెప్పండి నన్ను చెప్పుకోవడానికి కూడా సిగ్గుండాలి. సమస్యల పట్ల అవగాహన లేదు. ప్రతిపక్ష నాయకులు కూడా నువ్వు విమర్శించ చేయి, సద్విమర్శ చేయి. ఒక సామరస్యపూరితమైన విమర్శ ఉండాలి, ఒక సహేతుకమైన విమర్శ ఉండాలి, అటువంటి విమర్శ ఉండాలి, ఒక నిర్మాణాత్మకమైన విమర్శ ఉండాలి. మీ నాయన రాడు, నీకు హోదా ఇచ్చిండ్రు, కేవలం మళ్ళీ నీకు ఏంటంటే ఆబ్సెంట్ అయితే నా జీతం పోద్ది, నా ఎమ్మెల్యేషిప్ పోద్ది అన్న రోజు మీ నాయన వస్తాడు. ఇలా ప్రజల సొమ్ము ఇప్పటికీ అప్పనంగా తింటారు కదా మీరు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంచి అనుభవించుకుంటే ఇప్పటికి ప్రజల సొమ్ము అప్పనంగా తింటారు మీరు. కొంచెం లజ్జ సిగ్గు ఉండాలి. ఆల్రెడీ మీరు 2009లో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయడము, 14, 18, 23 చాలా ఎలక్షన్స్ చూసారు కదా. 14 చేయలేదండి, 14 మీరు స్కిప్ చేసినా కూడా. తర్వాత ఇప్పుడు మళ్ళీ బరిలో ఉంటారా నెక్స్ట్ ఎలక్షన్స్లో? సార్ ఇవాళ రేపు అనే దానికి రూపు లేదు, ఉండాలన్న కోరిక లేదు నాకు. ఓపెన్గా చెప్తాను మీకు, ప్రజలు ఎటువంటి నిర్ణయం చేస్తే అటువంటిదే. నేను రాజకీయాలతోని సంపాదించాలి, రాజకీయమే నా జీవితం అని నేను ఎప్పుడు ఆలోచించలే. ప్రజాసేవ చేయాలనుకుంటే ప్రజాసేవను చాలామంది రాజకీయాలను సామాజిక సేవా దృక్పథం చూడాలి. కానీ ఇవాళ ఉన్న రాజకీయాలలో సామాజిక సేవా దృక్పథం అనేది కోల్పోయినారు. ఎంతసేపు ఏంటంటే నేను ఎంత ఇవ్వాలి, నేను ఎంత సంపాదించాలి. టు బి ఫ్రాంక్ చెప్పానంటే ఓటర్లను కూడా మనం కరప్ట్ చేసినాం. ఇలా ఇప్పుడు నేను ఇంత ఇస్తా, నాకు ఓటు అయ్యి అని అవి చూసిన తర్వాత అవి కొంచెం ఇబ్బందికరమైన రాజకీయాలు. సెల్ఫ్గా కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? పరిస్థితులు నిర్ణయిస్తాను. ఇప్పుడు నేను మీకేమనిపిస్తుంది? నేను నాకు ఉన్నంత మాత్రాన పార్టీలు టికెట్ ఇవ్వాలి. అక్కడ ఉన్న పరిస్థితులలో నేను చేయాలనే కోరిక నాకు ఉండొచ్చు, కానీ పార్టీలు కూడా టికెట్ ఇవ్వాలి కదా, ప్రజలు కూడా నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, నా క్యాడర్ కూడా నాకు ఇవ్వాలని అనాలి కదా. ఇవన్నీ కూడా పరిస్థితులు అక్కడ ఉన్న అప్పుడున్న రాజకీయ పరిస్థితులు చేయాలన్నదా మళ్ళీ నాకు ఉన్నంత మాత్రం సరిపోదు కదా, నాకున్నంత మాత్రం సరిపోదు కదా అంటున్నాను నేను. అసలు రాజకీయ పరిణామాలు తోడు కావాలి దానికి, ఇంకా రాజకీయ పరిణామాలు తోడు ఎమ్మెల్యే కావాలి. నా ప్రయత్నం నేను చేస్తుంటా, జనంలో తిరుగుతుంటా. నేను ఎప్పుడు కూడా నాకు టికెట్ కావాలని నేను ఎవరిని అడగలే, నేను ఎప్పుడు అడగలే. టికెట్ వచ్చినప్పుడు అప్లై చేసిన, పోయి ఎవరి చుట్టూ తిరగలే. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నాకు టికెట్ ఇచ్చిన, నేను పోటీ చేసిన. రేపు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నా. రేపు ఉన్న పరిస్థితుల్లో అడిగితే అడగొచ్చు, నేను నాకంటే మంచి వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి అదే జేయం కొద్ది పనిచేయాలనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఒకటే మనోజ్ గారు, 2009వ సంవత్సరంలో సిరిసిల్ల ప్రజలు నన్ను వాళ్ళ కడుపులో పెట్టుకున్నారు, నన్ను విజయపట అంచు వరకు తీసుకొచ్చారు. ఆ రుణాన్ని నేను తీర్చుకునే దిశగా నా వంతు, నా శాయశక్తుల, నాకు చేతనైనంత మేర నేను వారికి అందుబాటులో వండుకుంటూ నా వంతు సహాయ సహకారాలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. అదే నా జేయం. అది రాజకీయంగా చేయమా, ఎమ్మెల్యేగా చేస్తానా, ఓడిపోయినా చేస్తానా, ఎట్లుండి చేస్తా అనేది సెకండరీ. రైట్, ఫైనల్ ఒకటి చెప్పండి, తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పండి. పవన్ కళ్యాణ్ వచ్చిన జనసేన ఇక్కడ పోటీ చేస్తామన్నారు, గతంలో పోటీ చేసిరు. ఇది కాస్త ఎలా మారిందంటే తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్గా మరోసారి రగులుతున్నది. పోటీ చేయడం తప్పేం లేదు, కానీ మీ తెలంగాణ మీ అయ్యే జాగిరా అని అనడం ఆయన. తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటమా, లేకపోతే ఇంకెవరో అనుకూలస్తులు అంటమా, చాలా విపరీతంగా సోషల్ మీడియాలో తెలంగాణ పట్ల, తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడున్న మంత్రులు పొన్నం ప్రభాకర్కి అయితే చాలా దారుణంగా రేపు ఫోన్ లిఫ్ట్ చేయని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో పెట్టి చాలా దారుణంగా తిట్టింది. కొన్ని మాటలు నేను చెప్పలేకపోవచ్చు, మహిళలను తిట్టి అన్నీ జరుగుతున్నాయి కదా. తెలంగాణ ఉద్యమకారుడిగా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మళ్ళీ రగలడము ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నానండి, ఆయన ఒక పవన్ కళ్యాణ్ పెద్ద రాజకీయ దిగ్గుడని నేను అనుకోను, రాజకీయ అవగాహన ఉన్నాను కూడా నేను అనుకోను. ఒక సినిమాటిక్ రోల్ మనిషి అని. అక్కడ డిప్యూటీ సీఎం కదా కావచ్చు, ఇంకా కొన్ని పరిస్థితుల్లో కొందరు అవుతుంటారు. ఇప్పుడు నేను దానికి కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడుకుంటూ వచ్చాను, అలా కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయాలు చేసుకుంటూ వస్తే కొంతమంది కొన్ని అవుతుంటారు, సినిమాటిక్ రోల్స్, హీరో వర్షిప్లు, ఇవన్నీ. సరే, ఆ హీరో వర్షిప్ తప్పని నేను అన్నాను, అది వారి వారి విజ్ఞత. కులాల పేరు మీద రాజకీయాలను నేను తప్పుపట్టను, ఎందుకంటే అది వారి విజ్ఞత. అది నా మట్టుకు మాత్రం కులాల పేరు మీద, మతాల పేరు మీద, పైసల పేరు మీద రాజకీయాలు చేసేటోళ్ళను, ప్రాంతాల పేరు మీద కూడా, నేను ప్రాంతీయవాదినే, కానీ ప్రాంతాన్ని నీ ప్రాంత అభివృద్ధి కొరకు వాడుకోవాలి.
కానీ ప్రాంతాన్ని రాజకీయంగా ముడిపెట్టకూడదని నేను అంటా. విధిలేని పరిస్థితుల్లో ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో. దానికి నేను మద్దతుగా ఉంటా. నేను ప్రాంతీయవాదిని, నో డౌట్. నేను ఫస్ట్ ప్రొటగనిస్టునే. కారణం ఏంది, నాకు ఇక్కడ ఉన్న వనరులన్నీ కూడా అందరు దోచుకుపోతున్నారు, నా వాళ్ళకి లాభం జరగాలనే ఉద్దేశం అంతే. కానీ అందులో వీడు ఆంధ్ర తెలంగాణ అని నేను అనను. నా ప్రాంతానికి సాయం చేసేవాడు ఎవడైనా ఒకటి నాకు, కానీ నా ప్రాంతానికి ఉండాలి. ఏదైనా నా ప్రాంతానికి చెందాలి. నువ్వు ఇక్కడ పుట్టిన బిడ్డగా ఇక్కడ పుట్టిన బిడ్డవు కాకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రాంతంలో మిళితమైపోవాలి. ఈ ప్రాంతాన్ని నువ్వు అనుసంధానం చేసుకోవాలి. ఈ ప్రాంతం కొరకే నువ్వు పాటుపడాలి. అది నా సిద్ధాంతం. ఇవాళ మీరన్న పవన్ కళ్యాణ్ గారు కొందరు ఆడిస్తున్న ఆటలో భాగమైన కొంతమంది తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తమ రాజకీయ గుప్పిట్లోకి తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే జనరల్గా ఏంటంటే ఒక సినిమా హీరోకు ఉండే ఫాలోఅప్ ఒక రకమైన సైకిక్లో ఉంటుంది, ఒక రకమైన సైకాలజీ ఉంటుంది వాళ్ళకు. కాబట్టి ఆ సైకలాజికల్గా ఎవరు దాన్ని డామినేట్ చేస్తారంటే, ఇప్పుడు నేను మాట్లాడిన మీరు అన్నారు ఒక వ్యక్తిని ఇంత మాట్లాడని అంటే వాళ్ళకి వేరే ఏం అగుపడే చుట్టుపక్కల పక్కన తల్లి చెల్లి కూతురు చెల్లి ఇవన్నీ అగుపడే వాళ్ళకు ఏమున్నా హీరో వర్షిప్ గదే అగుపడుతుంది. అవి ఎంతకైనా బరి తెగించి మాట్లాడిస్తుంటాయి. ముమ్మాటికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి, నేను ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఆయన తెలంగాణ ద్రోహి అయినప్పుడు కూడా భారతదేశంలో భాగస్వామ్యమైన ఈ ప్రాంతంలో తన పార్టీ పెట్టుకోవచ్చు, తను పోటీ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రజలు ఏ విధమైన డెసిషన్ ఇస్తారనేది తెలంగాణ ప్రజల విజ్ఞత అది. కానీ ఆయన మాట్లాడే విధానం అది జుగుత్సాకరం, అది తీవ్ర ఆక్షేపణలకు లోబడ్డ విషయాలవన్నీ కూడా. కొంతమంది తమ రాజకీయ లబ్ధి కొరకు, రాజకీయంగా ఇక్కడ పాగా వేయడం కొరకు ఆయనను వాడుకుంటున్నారు అనేది నిర్వివాదమైన అంశం నాకు తెలిసిన మేర. ఆయన ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ వస్తే ఇబ్బంది అవుతుంది. అనేక సందర్భాల్లో ఆయన తెలంగాణ మీద విషయం కమ్మినాడు. కానీ వచ్చి ఆయన ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన విషయం అదే ఆయన విషం కక్కుతుండు. విషం కక్కుతుండు ఆయన తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రాంతం పైన విషం కక్కుతుండు. తెలంగాణ ఏదైనా అయ్యే జాగీరా, ఇదేమన్నా పాకిస్తాన్ అని మాట్లాడే విధానము ఆయన రాజకీయ అపరిపక్వతకు ఆయన దానికి ఒక నిదర్శనం. అది దాని వెనుక చాలామంది పార్లమెంట్లో కూడా మాట్లాడింది. తెలంగాణ రావడమే ఇష్టం లేనట్టు వాళ్ళకు. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, బీజేపీలో చాలామంది ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి తెలంగాణకు వ్యతిరేకులు వాళ్ళు. అమిత్ షా కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ, ఇంకా వేరే కిషన్ రెడ్డి గారు తెలంగాణ వ్యతిరేక. కిషన్ రెడ్డి ఆల్సో తెలంగాణ వ్యతిరేక. ఆయన ఎప్పుడైనా మాట్లాడిన తెలంగాణ గురించి అందరూ రాజీనామా చేసినప్పుడు ఎప్పుడు చేయలే ఆయన. వాళ్ళ పదవులకు రాజీనామా చేసినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు చేసిండ్రు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గొంతెత్తి మాట్లాడలే. ఆయన కిషన్ రెడ్డి కూడా తెలంగాణ వ్యతిరేకి. మొన్నెవరో ఆయన ఏదో మాట్లాడిండు తేజస్వి, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు ఖండించలే. తెలంగాణకు బీజేపీలో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరున్నాయంటే కొట్లాడిన సుష్మా స్వరాజ్. ఆ రోజు సుష్మా స్వరాజ్ డెఫినెట్గా కొట్లాడింది. ఆవిడ ఏమన్నది, మేము ఎటువంటి అభ్యంతరం చెప్పాలన్నది. అదే ప్లేస్లో మోడీ ఉంటేనో అమిత్ షా ఉంటేనో తెలంగాణకు ఆ రోజు అయ్యేది కాదు, బిల్లు పాస్ అయ్యేది కాదు. జస్ట్ ఫర్ సుష్మా స్వరాజ్. ఆమె కాంగ్రెస్తోని, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్తోని ఆమె కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను తెలంగాణ అనేది ముగ్గురు అమ్మల ముద్దుపుటమ్మ. సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్, ముగ్గురు అమ్మల ముద్దు బిడ్డ తెలంగాణ. బీజేపీ పార్టీ యాజ్ ఎ ఎంటైర్ ఇట్ ఈస్ ఆపోజిట్, ఈజ్ అగెన్స్ట్ తెలంగాణ. ఏదో చిన్న రాష్ట్రాలని చెప్పింది, నేను జార్ఖండ్ నేను అది చేసిన ఇది చేసిన అని చెప్తా, కానీ తెలంగాణకు వ్యతిరేకం అది. కానీ ఎంట్రీ ఇస్తా అంటున్నారు, సరే రావచ్చు, పోటీ చేయవచ్చు, ఏమైనా కావచ్చు. ఇది మరింత రగిలే అవకాశం కనబడతలేదా సిచ్యువేషన్? రగిల్చే ప్రయత్నం చేస్తారు చాలామంది, కానీ తెలంగాణ ప్రజలు అంత ఈజీగా వారికి ప్రేకపడరు. అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఇంకేముంది. తెలంగాణ రాష్ట్రం భౌగోళిక తెలంగాణ అయింది. ఇవాళ సామాజిక తెలంగాణ రావాలి, ఇవాళ సమాన ఆర్థిక స్వావలంబనతో కూడుకున్న తెలంగాణ రావాలి. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది. వాళ్ళ ఆ తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజలు పనిచేస్తారు. ఎట్లా ఉన్నాయంటే, సరే కేసీఆర్ మీరు అంటున్నట్టుగా ఆయన దోచుకున్నాడనో లేకపోతే ఇంకేదైనా కానీ తెలంగాణ వ్యక్తి మీరు ఇందాక మాట అన్నారు, ఎవరైనా కూడా ఎవరు ప్రభుత్వం తెలంగాణలో వస్తారు కదా నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అన్నట్టుగా ఆయన వస్తా అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అని చెప్పట్లేదు, కానీ టీడీపీని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం అక్కడ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, లేకపోతే ఆంధ్ర పాలకులు అనే రకంగానే ఇక్కడ కొంతమంది పబ్లిక్ విభేదిస్తూ ఉండొచ్చు. ఇప్పటికి కూడా జనసేన కూడా అదే రకంగా కదా. మరి ఇప్పటికి వచ్చిన తర్వాత మీకు నవనిర్మాణ సభ అని పెట్టుకున్నారా అంటే, మీ నాయకుల యొక్క చేతకాంతాల మూలంగా మీరు అభివృద్ధి చెందలేదు తెలంగాణలో, మేము వస్తాం, మేము ప్రశ్నిస్తామని దిగుతున్నారు వాళ్ళు. విశ్వసించవచ్చా తెలంగాణ జనం? నేను ఒకటే మాట అంటున్నాను, ఇంతకుముందు చెప్పాను నేను, కొంతమంది నన్ను వాడుతున్నాను చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇంతకుముందు వేరే సందర్భంలో మాట్లాడాను, కూట్ల రాయి ఏనోడు ఎట్లా రాయి చేసినట్టు. ముందర నువ్వు ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి,
నీవు ఆంధ్రాలో ఏం నవనిర్మాణం చేసినా ఒకసారి చూపించు నువ్వు. నీ నవనిర్మాణం లేదు, నీ ఏ నిర్మాణం లేదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంతవరకు. ఇక వేరే నిర్మాణం అక్కడ ఏం జరిగింది లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బతుకులు బాగుపడ్డాయి లేదు, వాళ్ళ రూపురేఖలు మారింది లేదు, ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మారింది లేదు. ఇక్కడికి వచ్చేదే చేస్తా అంటే నేను ఎవరు తెలంగాణ ప్రజలు కూడా నిన్ను విశ్వసించరు. కాకపోతే ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలను ఆయనకున్న ఆవేశాన్ని, ఆయన దగ్గర ఉన్న బలాలను బలహీనతలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆయన ఒక తోలుబొమ్మలాగా ఆడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన ఒక తోలుబొమ్మ. ఆ తోలుబొమ్మలో భాగంగా ఏంటంటే ఓట్లను చీల్చే ప్రయత్నం ఆయన చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అలా కాంగ్రెస్ చేస్తున్న ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఆ మంచి పనులకు ఓట్లు కొని పడతాయి. వాళ్ళ ఆ ఓట్లు పడే క్రమంలో మళ్ళీ వాళ్ళ ఓట్లను చీల్చే దిశగా నువ్వు చేసే ప్రయత్నం ఇవాళ. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఇలా మీకు వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, రేపు రాబోయే పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి తోక పార్టీలుగా పనిచేస్తాయి. ఇటు బీఆర్ఎస్ కూడా. ఈ మూడు పార్టీలు ఎందుకంటే కలిసి కట్టుగా వీళ్ళందరూ ఒకటైతే వీళ్ళందరి భాగవతం ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి పట్టం కడతారు. అందరూ ఒకటైతే కాబట్టి ఎవరి వారు ఓటు చీల్చుకొని అనుకున్న రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి బీజేపీ ఆడిస్తున్న నాటకాల్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలే, అంతకంటే ఎక్కువేం కాదు ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. డైరెక్ట్ స్ట్రీట్ ఫైట్ ఇంకో 2.5 ఏళ్ళు అవుతున్నది. మళ్ళీ డిసైడింగ్ ఫ్యాక్టర్ డెఫినెట్గా పరిస్థితులు ఎప్పుడు ఎట్లా మారుతాయో అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. ఏదైనా ఒక చిన్న సంఘటన దాన్ని అడ్జస్ట్ చేయవచ్చు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కొంతమంది మాకేం చేయలేదని మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి కేసీఆర్ కూడా ఏమనుకున్నాడు, మంచి పనే చేసినా అనుకున్నాడు. తర్వాత కేసీఆర్కి ఎటువంటి ఫలితం వచ్చింది ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. బట్ పబ్లిక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి పబ్లిక్. నేను ఒకటి అంటున్నా మనోజ్ గారు, నేను ఇవాళ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు రేవంత్ రెడ్డి గారు అది కాదు ఇంకోటి కాదు. ఇవాళ సామాన్యునికి ఇలా సన్న బియ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, తిరిగి వస్తున్నాయి అంతే. అది తిరిగి ఏదో వచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి ఇలా గ్రౌండింగ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ గ్రౌండింగ్ అవుతున్నాయి. అలా 1 కోటి మందిలను మహిళలను కోటీశ్వరం చేసే దిశగా నేను చేస్తున్న పథకాలు సరే కొన్ని అక్కల్లో తప్పులు జరుగుతలేవని నేను అంటలేను, జరగవని కూడా నేను అంటలేను, దానికి ఎవరు అతీతులని కూడా నేను అంటలేను. నేను ఎవరు అతీతులు కాదు దేనికి కూడా. సమాజంలో ఉన్న ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న అవినీతి అక్రమ సమాజంలో చాలామంది అందరు సహకరించాలి దానికి. కొంతమంది అలవాటు తిమింగలాలు ఉన్నాయి, కొన్ని అలవాటు పడ్డ ప్రాణాలు ఉన్నాయి, అవి చేయ ఇంకా నీకు అంత సహకరించక కాలక్రమేణ ఓవర్ నైట్ చేంజ్ కమ్మంటే ఎవరు కారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నాయా? అధికారులు ఉన్నారు. వ్యవస్థను 10 సంవత్సరాలు ఎవరైనా కావచ్చు అంటారు మీరు? ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు. నేను వీళ్ళు వాళ్ళని వీళ్ళు వాళ్ళని నేను ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా దోషిగా అనను. నేను ఇలా సమాజం మారాలి, మనం మారాలి, దాంతో మనం మారాలి, సమాజం మార్చాలి. థ్యాంక్ యూ కేకే మహేందర్ రెడ్డి గారు. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ విత్ కేకే మహేందర్ రెడ్డి. 2029 ఎలక్షన్స్ చాలా పీక్లో ఉండబోతున్నాయి. ఎందుకన్నానంటే మళ్ళీ ఆయన సిద్ధమవుతున్నారు. ద టాలెస్ట్ పర్సనాలిటీ ఇప్పుడు తెలంగాణలో అందరూ చూసే వ్యక్తి కేటీఆర్కి ప్రత్యర్థి. మరి ఆయన ఏం జరుగుతుందో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి ఇంటర్వ్యూ పైన కామెంట్ చేయండి.